నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ దారుణాలు ఏవైతే ఉన్నాయో ఎట్లా చూస్తారు దాన్ని? ఏం చూసేదే ఉంది. మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా? మీరు ఎప్పుడన్నా అమ్మ చిన్నప్పుడు ఇసుకలో ఆడారమ్మా? ఆడే. ఈ పొలమొక్క పెట్టి ఇలా ఆడతారా? ఆడాను. అప్పుడు ఏమడుగుతారు ఫ్రెండ్స్, కొంచెం వదలవా అంటారు కదా, ఇలా అనాలి ఇలా అనాలి, వెళ్తా లోడతారు వాళ్ళు, అవును కదా. మీకు అదే బండ ఉదాహరణ. ఇలా పెట్టి ప్రొటెక్ట్ చేస్తూ ఉంది ఇప్పుడు ఇండియా గత 11 ఏళ్ళుగా కదా. కొంచెం కొంచెం లోడుతున్నారు. అది చాలా సింపుల్ గా చెప్పేశారే. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా పలుమార్లు దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి అస్తిత్వం ఏమవుతుందని అనుకోవచ్చు? మీరు వాళ్ళ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇంకో 10 ఏళ్లలో ఇక్కడ పరిస్థితి ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటంటారు? ఏమవుతుంది అనుకుంటున్నారు? మీరు ఒక్కసారి మీకు ఏమవుద్దో మీకు తెలియడం కోసం ఒకసారి మ్యాప్లోకి వెళ్ళండి. ఏ గుడి చుట్టూ ఎన్ని మసీదులు ఉన్నాయి, ఏ గుడి చుట్టూ ఎన్ని చర్చిలు ఉన్నాయి. చిన్న ఇంక నేను ఇందాక ఇంటర్నేషనల్ జోక్ చెప్తా అన్నాను కదా, మదర్ తెరిసా జోక్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక 200 దేశాలు, వాటిల్లో ఎక్కువ దేశాలు ఏ మతం ఉన్నాయి? క్రైస్తవం. ఇంకోటి ఇస్లాం. సో 200 దేశాల్లో 150 దేశాల పైన క్రైస్తవం, ఇస్లాం ఒకటే కదా. హిందువుల దేశం ఇది, అవునా? దీన్ని సప్తం చేద్దామని వాళ్ళ ప్లాన్. ఇప్పుడు ఆ 2 మతాలకి పేరేంటి? క్రైస్తవం రిలిజియన్ ఆఫ్ లవ్ అని కదా వాళ్ళు చెప్పేది. ఇస్లాం పీస్ రిలిజియన్ అని కదా. ప్రేమ శాంతి ఉన్నప్పుడు ఆయుధాలతో పని లేదుగా. ప్రపంచంలో పెద్ద పెద్ద ఆయుధ కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరు తయారు చేస్తారు? అమెరికా తయారు చేస్తుంది అమ్మ. నాట్ ఓన్లీ అమెరికా. ఇప్పుడు రిలిజియన్ ఆఫ్ పీసు, రిలిజియన్ ఆఫ్ లవ్ అన్నప్పుడు ఆయుధాలతో పని ఉంది. మీకు ఇంకా అర్థం కావడానికి, రాజమండ్రిలో బకర్డీకి ఏదో అయితే వెలిగిందా? బకర్డీ అంటే వెలిగిందమ్మా. మరి అడగాలి. అడిగితే అడగద్దంటారు, మీరేమో అర్థం అయిపోయి ఉంటది అనుకుంటాం. అడగలేదు, వెలగలేదు కదమ్మా. మాకు కూడా తెలదావు. మాకు ఆ తర్వాత తెలిసింది బకర్డీ అంటే మాకేం తెలుసు? మాకు తెలిసి ఏంటి వాళ్ళ బ్రాండ్ అది, మాకేం తెలుసు? బకర్డీ అనేది వాళ్ళ బ్రాండ్. సో ఈ బకర్డీ గాడు ఆ బకర్డీ వలన కాక్టైల్ వలన దుస్సంఘటన జరిగితే ఒక మానవత్వం స్టారు, ఒక ఆవేశం స్టారు మాట్లాడుకున్నారు. అది మర్డర్ కింద అభివర్ణిస్తున్నారుగా. వినమ్మా అమ్మ, మానవత్వం స్టారు. మీరు స్టార్, మెగాస్టార్ మీకు తెలుసు, సూపర్ స్టార్ మీకు తెలుసు. మీకు తెలియని స్టార్ గురించి మాట్లాడినప్పుడు నేర్చుకోపోతే ఎట్లా అమ్మా? మీకు మానవత్వం స్టార్ తెలుసా? ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు వెలిగింది అమ్మా. ఒక మానవత్వం స్టారు, ఒక ఆవేశం స్టారు మాట్లాడుకున్నారు. మనమంతా ఒకే మూల నుంచి వచ్చాం, మనం అన్నదమ్ముల పిల్లలం. ఈ సోది అంతా చెప్పారు. ఇప్పుడు ఈ సోది పాలస్తీనాలో, ఇజ్రాయెల్లో ఎందుకు అమలు కాదు? మీకు ఇంకోటి చెప్తాను. బంకర్ అంటే తెలుసమ్మా? బంకర్ కింద ఈ అమాస్ బ్యాచ్, అమాంబాబత్ బ్యాచ్ వాళ్ళు ఇజ్రాయెల్లో హాస్పిటల్ కింద తవ్వేశారు. 1 అడుగు 10 అడుగులు కాదు నాన్న, ఇక్కడి నుంచి అమీర్పేట దాకా. ఇజ్రాయెల్ మామూలు వాళ్ళు కాదు కదా అమ్మా. ఇది ఉంటాయి కదమ్మా పెద్ద, మనకి ఇలా తిరుగుతూ కాంక్రీట్ వస్తాయి కదా, వాటిని ఏమంటారా? పెద్ద పెద్దవి కాదు నాన్న, కాంక్రీట్ లారీలు వస్తాయిగా, దాని పేరు ఏమన్నా? కాంక్రీట్ పోసేదాన్ని రెడీమిక్స్ అమ్మాయి లవ్ యూ ఆ పదంలో. ఈ రెడీమిక్స్ వాళ్ళు చక్కగా ఏదో కాలువ పెట్టి పిలిచారు. అందులో పెట్టేసి సార్ వాట్ హ్యాపెండ్ అన్నారు. దే డిగ్డ్ దిస్ in under the hospital, so we are taking care of the patients, no problem with the hospital అన్నారు. మరి అందులో ఉన్న మామూలుగా జల సమాధి మీకు తెలుసు, ఇది కాంక్రీట్ సమాధి. మీకు అర్థమైందా? దాంట్లో ఉన్న ఈ తీవ్రవాదులు కాంక్రీట్ సమాధి చేశారు ఇజ్రాయెల్. సో
కాబట్టి మానవత్వం అనే పదం వాళ్ళు వాడడానికి పనికిరారు. అర్థమైందా? సో కాబట్టి ప్రపంచం బాగుండాలని కోరుకున్నది కేవలం మనం మాత్రమే. మనం అంటే హిందువులం, సర్వే జన సుఖినో భవన్. అందుకని భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది. అందుకని భారత్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులది. మతం మారిన వాడుకోవు, జాతి పదానికి వాడు దండం పెట్టాడు, శాల్యూట్ కొట్టాడు. మీకు తెలిసి ఇంకో జోక్ సందర్భం వచ్చిందిగా, పుల్ల ముక్క 3 రంగులు గుడ్డ ముక్క, దీనికి శాల్యూట్, దీనికి మిఠాయిలు అన్నాడు ఒకడు. బీడి బందర్రావు. వీళ్ళ మీద ఏం కేసులు పడవా? అంటే వాళ్ళ జాతి వాళ్ళు ఉంటే పడవు. ఇంత నేషనల్. వాడు ఒక 5-6 ఏళ్ల క్రితం ఈ డైలాగ్ వేసాడు. కోవిడ్లో అయితే చాలా బాగుంటుంది సార్, కామెడీ అది హై పీక్స్లో ఉంటుంది. అన్ని దేశాల అధిపతుల్ని రమ్మని చెప్పు, ఇక్కడ మా ఎండిపోయిన శవంతో మాట్లాడి ఈ కోవిడ్ని లేకుండా చేస్తా. వీడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, బందర్లో. బీడీ బందర్లో ఈయన హాస్పిటల్. మీకు అర్థమైపోయింది, మేము చెప్పగలే. తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎట్లా చేస్తున్నారు పరిపాలన? ఎలా ఇక్కడ మనం ఏం కామించి, మనకి ఏ పెద్దమ్మ తల్లిది ఒకటి మేము పార్టిసిపేట్ చేసాం. పెద్దమ్మ తల్లి విషయంలో మేము పార్టిసిపేట్ చేసాం, కేసులు పెట్టారు. అంతవరకు మీ మీద కేసులు పెట్టారు. భలేవారమ్మా, వారికి తెలిసింది వారు చేయొద్దా? సో 10 ఏళ్ల తర్వాత ఉండే పరిస్థితి ఇప్పుడే ఇక్కడ చూస్తున్నాం అని నమ్ముతున్నారా? మీకు అడిగారు కాబట్టి చెప్తాను. ఇందాక ఒక వీడియో, ఒక పెద్ద ట్రక్కు నిండా విదేశీ మూలాలు ఉన్నటువంటి బాలపందులు పెద్ద గుంపుగా వెళ్తున్నాయి. ఎవరు వీడియో తీసి హైదరాబాద్ పరిస్థితి ఏమవబోతుందో చూసుకోవాలి అన్నారు. ఈ మాట దాదాపు కొన్ని నెలల క్రితం ఒక ఆయన అన్నాడు, ఒక లాయర్. రోజు రైల్వే స్టేషన్లో ఒక బ్యాచ్ అన్న దిగుద్ది, బంగ్లాదేశ్ నుంచో ఇంకో చోట నుంచో. ఇక్కడ ఎవడ పడితే ఆడికి ఆధార్ కార్డు దొరికద్ది. అందుకని ఆస్ట్రేలియా నుంచి ఏం నేర్చుకోవాలంటే అది నేర్చుకోవాలి. మీరు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే $1,720 కట్టాలి. సేగల్స్ అని అక్కడ బలిసిన పక్షులు ఉంటాయమ్మా, అంటే ఆల్మోస్ట్ రౌడీస్ అవి. మీరు తింటుంటే ఆ చిప్స్ లాకి వెళ్ళిపోతాయి. దానికి ఫ్రెంచ్ ఫ్రై లవర్స్ అని పేరు, సేగల్స్. కానీ మీరు పెట్టకూడదు వాటి. అవి హోటల్ లోపల దూరు కూడా ఎత్తిపోతుంటాయి. మీరు కానీ వాటిని ఫీడ్ చేశారా ₹1,00,000 జరిమానా, $20,000 అదవుతుంది. సో అలాగే మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ పట్టుకుంటే, మాట్లాడితే కాదు, వేసేస్తారు. నేనే ప్రత్యక్షంగా ఆయనకి ఇచ్చాను, కొంచెం హాట్స్పాట్ కనెక్ట్ చేయమన్నాను. ఇది సెకండ్లో వెంటనే ఆయనకి ఇచ్చాడు. గురూజీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చేస్తాను, కెమెరా పట్టుకుంటుందని. అలా అక్కడ స్పీడ్ కూడా 80, 90, 100 ఆ స్పీడ్లోనే వెళ్ళాలి. మీరు కొంచెం తొక్కారనుకోండి, మీరు తొక్కారా యు ఆర్ క్రాసింగ్ లిమిట్స్ అని వాయిస్ వచ్చేది లోపలికి. అక్కడ అది ఒక్క పోలీసు లేడంటే అర్థం చేసుకోమ్మా, అంత పెద్ద దేశం ఒక పోలీసు లేడు. సో కాబట్టి ఆ స్థితికి మన దేశం రావాలి. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా, చాలా బాగా శుభ్రంగా, రోడ్డు మీద ఒక కుక్క ఉండదు, ఒక అరటిపండు తొక్క ఉండదు, ఒక ప్లాస్టిక్ మొక్క ఉండదు, మామూలు కుక్క ఉండదు. జోక్ కదమ్మా. నేను ఆ మినిస్టర్తో మాట్లాడాను. స్ట్రే డాగ్స్ ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? వాడికి స్ట్రే లేదు, ఓన్లీ పే, అటెన్షన్ పే. బహుశా పొట్ల పెడతారేమో నాకు తెలియదు. పక్షులు కూడా పెద్దగా లేవు, బహుశా సీజన్లో ఎక్కడికైనా వెళ్ళినాయేమో. కానీ ఈ కాకులది వీడియో తీసాను, పెట్టడం కుదరలే. కాకి ఎలా ఉంది తెలుసా నాన్న? తెలిసిన కాకి కాదు, బలిసిన కాకి. అది అరిగితే బ్లడ్ వచ్చేది. అది రౌడీ దేకోమాయ రౌడీజం అన్నట్టు మాట్లాడుతుంది. వైరమని దాని చుట్టూ, దాని కళ్ళ చుట్టూ తెల్లని వలయం. అది అరిస్తే మాత్రం విలయం, అవన్నీ కలిసి వస్తే ప్రళయం. ఇంతకే అది కాకేనా? కాకే. పితృదేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారా? ఏమో కాదు, అదేదో సినిమాలో ఇక్కడ పిచ్చికాక్, ఎవరు పిచ్చికాక్ కాదురా, హిచ్కాక్. ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఎప్పుడు వస్తుందో చెప్పండి. మరి మేము కలుస్తాం ఈ నెలాఖరు లోపల, చైర్మన్ గారిని కలుస్తాం, వారితో అమ్మా. అప్పుడు ఆ చర్చ వస్తుంది, మీరు మళ్ళీ అడగాలండి అమ్మా. తప్పకుండా. సంతోషం. థ్యాంక్ యూ. హరే కృష్ణ.